18వ వార్డు ప్రజలకు నమస్కారం. నేను మీ పల్లె వంశీకృష్ణ గౌడ్, న్యాయవాది దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలో 18వ వార్డుకు సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందుంచదలుచుకున్నా. ఇదే 18వ వార్డు నుంచి గతంలో కౌన్సిలర్గా గెలిచి చైర్పర్సన్గా అయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క భర్త యొక్క కుంభకోణాల్లో ఒక కుంభకోణాన్ని ఈరోజు మీ ముందుంచదలుచుకున్నా. నిజంగా కనుక గమనించినట్లయితే 18వ వార్డుకు చెందినటువంటి ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈ ఇల్లు బోడ బాపనమ్మకు చెందిందని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదైతే మన చింతా చంద్రమౌళి కిరాణా షాప్ నల్ల శ్రీనివాసు ఇంటి పక్కన ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి ఈ ఇంటికి సంబంధించి విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి. అసలు ఏం జరిగింది, బోడ బాపనమ్మ ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఒక వారసులు లేని వ్యక్తి బోడ బాపనమ్మ. ఆమెకు వారసులు లేకుండా ఉండే పరిస్థితి ఉండే. భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరు లేని పరిస్థితుల్లో ఆమె ఒక ఒంటరి మహిళగా ఉండేది. సడన్గా ఆమె అనుకోని ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ మరణించిన సందర్భంగా ఆ తర్వాత ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కనుక మనం గమనించినట్లయితే, ఇదే గల్లీలో ఈ పెద్ద ఇల్లు, వేరే పోర్షన్స్ ఉండేది. మల్లాయపల్లిలో ఒక 3 ఎకరాల పైచిలకు భూమి ఉండేది. అసలు ఏం జరిగింది అని మనం గమనించినట్లయితే, ఈ ఇంటిపైన, ఆ భూమిపైన కన్నేసినటువంటి ఆ నాయకుడు, చైర్పర్సన్ భర్త ఏం చేసిండు అని అంటే, ఈ ఇండ్లిని ఎట్లా కబ్జా చేయాలని చూసిండు. ఏం చేసిండు మరి అని అంటే, అసలు హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం ఎస్చీట్ లేదా బోనా వెకెన్షియా అంటే, ఎటువంటి వారసులు లేని భూమి ఏదైతే ఉందో, ఎటువంటి వారసులు లేని ఇల్లు ఏదైతే ఉందో, అది ప్రభుత్వానికి చెందే విధంగానే చట్టం మనకు చెప్పింది. ఆ చట్ట ప్రకారమే ఆ పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దానికి విరుద్ధంగా వారసులు కాని వ్యక్తులు ఎవరో చెల్లె అని, లేకపోతే ఎవరో అని చెప్పేసి కొంత ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ వీలునామాలు ఏం సృష్టించారో ఇంకా బయట పడలే. కానీ వారసత్వం లేని వ్యక్తులు ఈ బోడబామనమ్మకు సంబంధించిన ఈ ఇంటిని కానీ, ఆ భూమిని కానీ కబ్జా చేసే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయినరు. ఈ ఇంటిని కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ భూమిని అయితే పేర్లు కూడా మారిపోయే ఉంది. హిందూ వారసత్వ చట్టానికి తూట్లు పొడుస్తూ గత కౌన్సిలర్, చైర్పర్సన్ అయినటువంటి ఆ వ్యక్తి యొక్క భర్త చేసినటువంటి ఆగడాలను మనం గమనించాలి. నిజంగా ఇది ఒక 500-600 గజాల స్థలం నిజంగా ప్రభుత్వానికి ఉపయోగపడితే, ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఒక పార్కు నిర్మాణం చేసుకోవచ్చు, లేకపోతే ఒక అంగన్వాడీ భవనం ఉపయోగించుకునే విధంగా నగరం నడిబొడ్డున, అంటే మున్సిపాలిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఇంత విలువైన జాగాను కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే, మీరు దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులో కారు గుర్తుకు చెందిన వ్యక్తికి ఓటు వేయకుండా అతన్ని ఓడించినప్పుడు మాత్రమే జరుగుతుంది. లేకపోతే ఇలాంటి ఆగడాలే మళ్ళీ కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా 18వ వార్డు ప్రజలు గమనించాలి. ఇలాంటి వ్యక్తికి ఓటేసి మీరు గెలిపిస్తే, గల్లీలో ఉన్నటువంటి ఇల్లు, వాళ్ళకు సంబంధించిన భూములు కబ్జా చేసే వ్యక్తులు గతంలో చేసినారు. మళ్ళీ మన ముందుకు వారి యొక్క బినామీని, వారి యొక్క ఏజెంట్ను పెట్టి మళ్ళీ 18వ వార్డు ఎన్నికల్లో మన ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే పరిస్థితి ఏంది, ఎలా ఉంటుంది, వాళ్ళ ఉద్దేశం ఏంది అని చెప్పేసి ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను.